ఎందుకు అవకాశం పొందకూడదు? ఎందుకు తాత్కాలిక విరమణ చేసి చర్చలు చేస్తే ఫలితం ఏదో తేలిపోతుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వం ఉంటుంది, ఎప్పుడు తన పాత్ర తాను పోషిస్తుంది, అనుకున్నప్పుడు తన పని తాను చేసుకపోవచ్చు. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి వాదన చాలామంది విఘ్నులు, మేధావులు, పత్రికలు, టీవీలలో వచ్చేటువంటివి వాద ప్రతివాదాలు వినేటువంటి దాంట్లోకి వెళ్ళి వచ్చిన అంశాలనే నేను ప్రస్తావిస్తున్నా. నా వ్యక్తిగత అభిప్రాయం కంటే కూడా ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే వీళ్ళ వల్ల అభివృద్ధి ఆగిపోయింది, వీళ్ళ వల్ల అభివృద్ధి ఆగిపోయింది అని చెప్తుంది. ఇది అసంబద్ధమైన వాదన అని నేను అంటున్నాను. నేను కాదు, సమాజం అంటది. వాళ్ళు ఉన్నది ఎప్పటి నుంచి నిజంగానే వాళ్ళ ఆయుధాలు పట్టుకొని తిరుగుతుంది ఒకవేళ అనుకుంటే 3-4 దశాబ్దాలు. మరి 77-76 ఏళ్ల కాలంలో 3-4 దశాబ్దాల్లో మాత్రమే వాళ్ళ ఆయుధాలు పట్టుకొని తిరుగుతాయి. అంతకుముందు ఏం చేసినట్లు? అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ లీడ్ చేసే ప్రభుత్వం కావచ్చు. అంతకంటే ముందు సమస్యల పరిష్కారం చేయడానికి ఎవరైనా ఆటంకపరిచినారా? ఇప్పుడున్న మధ్య భారతంలో ఉండేటువంటి గిరిజనులు రోడ్లు వేస్తే వద్దన్నారా? అప్పుడుండే ప్రభుత్వాలు పాఠశాలలు పెడితే వద్దన్నారా? అక్కడ వైద్య సదుపాయం కల్పిస్తే వద్దన్నారా? అక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే వద్దన్నారా? పరిశ్రమలు పెడితే వద్దన్నారా? ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటే వద్దన్నారా? ఆ చీకటికి, ఆ వెనుకబాటుతనానికి, ఆ విసిరివేయబడ్డటువంటి దూరానికి విసిరివేయబడ్డతనానికి ఎవరు బాధ్యులు? అది ఉంది కాబట్టే కదా వీళ్ళు పాత్ర పోషించింది. అక్కడ వీళ్ళకి ఆస్కారం ఎట్లొచ్చింది? ఆ వెనుకబాటుతనం ఉంది కాబట్టి, అక్కడ వివక్ష ఉంది కాబట్టి, అక్కడ అసమానతలు ఉన్నాయి కాబట్టి అవకాశం వచ్చింది. అది రూపుమాపితే, అది లేకుండా చేస్తే తెలంగాణనే గొప్ప ఉదాహరణ. భారతదేశంలో సమైక్య రాష్ట్రం ఉన్ననాడు దాదాపు 3-4 దశాబ్దాల కాలం పాటు తెలంగాణ ఈ దేశంలోనే కేంద్ర బిందువు నక్సలిజానికి. మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్ననాడు తెలంగాణ, ప్రధానంగా తెలంగాణ ప్రాంతం, రాయలసీమ, కోస్తాంధ్రలో కొంత భాగం ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్రలో ఉన్నప్పటికీ తెలంగాణ కేంద్ర బిందువు ఉంటుంది. మేము విద్యార్థి దశలో ఉన్ననాడు అప్పట్లో గోడల మీద మేము కూడా రాసినాం, జగిత్యాల, సిరిసిల్ల పోరాటాలు వర్తిల్లాలని. కళాశాలల్లో ఉన్నప్పుడు అప్పుడు పోరాటాలు ఉండే కాబట్టి జగిత్యాల జ్యోతిరయాత్ర అనేటువంటిది చాలా పెద్ద సభ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో. ప్రజలు తండోపతండాలకు వచ్చినారు. కానీ తదనంతర కాలంలో ఏం జరిగింది? తుపాకీకి తుపాకీ జవాబు చెప్పలే, రక్తానికి రక్తం జవాబు చెప్పలే. కానీ అదే రక్తపు వారినటువంటి ఆ ప్రాంతం కావచ్చు, తెలంగాణలోని ఇంకే ప్రాంతం కావచ్చు, కృష్ణా గోదావరి నీళ్లు పారడంతోనే రక్తపు మాయమైనాయి. ఇది మనం గమనించాలి. పచ్చని పంటలు పండిన తర్వాతనే, పేదరికం తగ్గిన తర్వాతనే, అసమానతలు తగ్గుతున్న తరుణంలోనే, ఉపాధి అవకాశాలు పెరిగిన చోటనే, ప్రజలకు చేతి నిండా పని వచ్చిన చోటనే ఇగో వాళ్ళకి పని లేకుండా పోయింది. ఇంకా జరగాల్సిన కార్యం ఉంది. ప్రభుత్వాల పరంగా ఇంకా చాలా జరగాలి. కానీ మునుపటికి ఇప్పటికీ చూసుకుంటే తప్పకుండా ఎక్కడైతే సంక్షేమం అమలైందో, ఎక్కడైతే అభివృద్ధి అమలైందో, ఎక్కడైతే ప్రజల చేతికి పని వచ్చిందో, ఎక్కడైతే పంటలు పండించుకొని ప్రజలు ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకొని బతికేటువంటి స్థితి వచ్చిందో తప్పకుండా అక్కడ మార్పు వచ్చింది. మరి మేము పరిపాలన చేసిన 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నాయకత్వాన తెలంగాణలో ఒక ఎన్కౌంటర్ ఎందుకు జరగలేదు? ఎందుకు నక్సలిజం ప్రబలలేదు? అంటే దానికి జవాబు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశంగా గుర్తించినాము కాబట్టే మేము నోటి మాటతో మాట్లాడకుండా ప్రజల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ఒక ఉద్యమంలాగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని భావించిన వాళ్ళం మేము. మా భావన అది పరిష్కారం. దేశవ్యాప్తంగా ఇది అమలు కావాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యమే ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా, కొన్ని అరబ్ దేశాలు మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది అన్ని దేశాలలో అమల్లో ఉంది. అరబ్ దేశాలలో ఇప్పటికీ రాచరికం ఉంది, రాజులే ఉన్నారు. ప్రజాస్వామ్యం ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీపడి ఆర్థిక సంపదను పెంచుకొని, ప్రజల ఆస్తులను పెంచి, ప్రజల పాత్రను పెంచినటువంటి దేశాలు ఆర్థిక మాంద్యాలు వచ్చినా, కరోనా వచ్చినా, ఇంకోటి వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతున్నాయి. కానీ దేశ సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోకి కేంద్రీకృతమయ్యే విధానాలు అమలైన చోట మాత్రమే అసమానతలు పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని మనం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. అందుకే మీరు గమనించండి, ఆషామాషిగా చెప్పలే కేసీఆర్ ఎప్పుడు చెప్పినా కూడా. ఎట్టి పరిస్థితులలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయమని చెప్పింది కేసీఆర్, చేయలే.
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడం ద్వారా అది ప్రజల ఆస్తి, ఉమ్మడి ఆస్తి. సింగరేణిని ప్రైవేట్ పరానికి ఒప్పుకోలే. భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణం జరిగితే అక్కడ అవసరమైనటువంటి ఎత్తిపోతలకు సంబంధించిన భారీ మోటార్లు, పంపులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కంపెనీలకు ఇయ్యలే, బిహెచ్ఎల్కి ఇచ్చినారు అత్యధిక భాగం. అంటే ముందు చూపుతో వివరించినప్పుడు పాలకులకు బాధ్యత ఉంటుంది. ఇవాళ ఏం చేస్తున్నాం కాదు, రేపటి తరం కూడా మనల్ని అభినందించేటట్లు ఉండాలి తప్ప బయటికి వెళ్ళిపోతాం తర్వాత ఏమన్నా కానీ అనుకుంటానంటే చరిత్ర క్షమించదు. పౌరులే అంతిమంగా ఈ సమాజానికి కేంద్ర బిందువు. వాళ్ళు కోరుకున్న విధంగా పాలన చేయడమే రాజకీయ పార్టీల, ప్రభుత్వాల యొక్క బాధ్యత. అట్లా కాకుండా మేమేం కోరుకుంటే అదే, మేమేం చెప్తే అదే అమలవుతుంది. నీవు లేవు, నీ పార్టీ లేదు, మింగేస్తాం నేను లేకుండా చేస్తాం, పార్టీల రహితంగా చేస్తాం. ఇది ఈ అహంకారం వెనుక అజ్ఞానం ఉంది. ఇటువంటి అహంకారాల వెనుక అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఎప్పుడు కూడా అది ఒక అథారిటేటివ్గా, అంటే ఒక ఏమంటాం దాన్ని, పెత్తందారిలాగా వ్యవహరిస్తుంది. జ్ఞానం ఎప్పుడు అది మంచి వైపు దారి చూపిస్తూ పోతుంది. సహనం ఉంటుంది జ్ఞానానికి, బాధలు భరిస్తుంది, కానీ అంతిమ లక్ష్యం వైపు అడుగులేయాలనుకుంటుంది. ఈ సమాజ లక్షణం. ఇక మేము వినం మాకు దోచింది. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పినటువంటి గెలీలేను చంపేసారు శాస్త్రవేత్తను తొలినాళ్లలో. ఆయన చంపినంత మాత్రాన నిజాన్ని దాచిపెట్టగలిగిందా? భూమి గుండ్రంగా ఉందన్న సిద్ధాంతం మీద ఆధారపడే కదా ఇవాళ కూడా శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి అయింది. కాబట్టి జ్ఞానాన్ని వికసించనీయాలి ఎప్పుడైనా, ఏ సమాజంలోనైనా సరే. అది మనకు భిన్నమైనా, మనకి ఇష్టం లేకపోయినా, అది భిన్న రూపంలో ఉన్నా, ఆ భిన్నాభిప్రాయం కానీ భిన్నమైన జ్ఞానాన్ని కానీ మనం తర్కానికి పెట్టాలి, మాట్లాడాలి. అందులో ఉండే సారం, భావాల సంఘర్షణ జరిగితేనే కదా అందులో మంచేదో చెడేదో తెలిసేది. తర్కానికి ఏది నిలబడుతుందో తెలిసేది. బాతీనే కన్నా తుమ్ చుప్ రహో హమ్ జో బోలే వహీ మాన్తే అంటే ఎట్లా?